హాయ్ 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 వెల్కమ్ టు స్మైలీ లైఫ్ స్టైల్. ఈరోజు ఓ మంచి రెసిపీ అండి. ఏంటా రెసిపీ అనుకుంటున్నారా? చికెన్ డీప్ ఫ్రై అండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీ మెథడ్స్లో చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో చూద్దాం రండి. చికెన్ వచ్చేసి ఫ్రెష్ చికెన్ తీసుకోవాలండి. దాన్ని క్లీన్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దాన్ని వచ్చేసి ఒక బౌల్లో వేసుకోవాలి. బాగా వాటర్ అంతా తీసేసిన తర్వాత పీసెస్ మట్టుగా తీసుకొని బౌల్లో వేసుకొని దాంట్లో పసుపు, కారం, గరం మసాలా, సాల్ట్, కర్రీ లీవ్స్ పౌడర్, ధనియాల పౌడర్, మీరు చూస్తున్నారు కదా అలా అన్ని పౌడర్స్ అన్ని అండ్ చికెన్ మసాలా పౌడర్ అండ్ కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. వీడియోలో చూస్తున్నట్లు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకోవాలి. ఒకేసారి వేసుకొని చక్కగా నీట్గా బౌల్లో కలిపేసుకోవాలి. కొంచెం ఆయిల్, కొంచెం లెమన్ కూడా వేసేసుకోండి. చికెన్కి ఎప్పుడు కూడా లెమన్ కంపల్సరీగా ఉండాలండి. లెమన్ ఉంటేనే అది టేస్ట్. ఏమంటారు? నిజమే కదా? ఎస్. ఆయిల్ కూడా వేసుకొని బాగా నీట్గా పైన కిందనంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే అక్కడక్కడ ముద్దలుగా ఉండిపోతూ ఉంటుంది. నీట్గా చక్కగా అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. ఇంకా మనకి కార్న్ఫ్లోర్ సరిపోలేదు అనుకుంటే కార్న్ఫ్లోర్ 3 స్పూన్సే కదా మనం తీసుకున్నాము. ఓకే, సో సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం కార్న్ఫ్లోర్ కూడా తీసేసుకోవచ్చు. ఇప్పటికైతే నేను తీసుకున్న చికెన్ వచ్చేసి 300 గ్రామ్స్ అండి. దీనికి వచ్చేసి పెద్ద స్పూన్స్తో 3 స్పూన్స్ తీసేసుకున్నాను. సరిపోతుంది. ఇంకా ఎక్కువగా పెట్టామంటే పైన వచ్చేసి తొక్కలా వచ్చేస్తుంది కదా, ఇంకా చాలు. మరీ జారుగా కలుపుకోకూడదండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నీట్గా కలిపేసుకోవాలి. యాక్చువల్లీ ఇది చేయి పెట్టుకొని నీట్గా చేయితో కలపాలండి. బాగా అంటుకుంటుంది. అన్ని పీసెస్ కూడా పసుపు, కారం, సాల్ట్, మసాలా అన్నీ కలిసి వెళ్ళి పట్టుకునేలాగా చక్కగా కలుపుకోవాలి. నేను స్పూన్ పెట్టాను. స్పూన్తో నీట్గా కలిపాను. తర్వాత మా అమ్మ కలిపారండి. నేను కలపలేదు, సారీ. అమ్మ అయితే కలిపారు చక్కగా నీట్గా అంతా కూడాను. దీన్ని కుక్ చేయడం అంటే మాత్రం నాకు చాలా ఇష్టం అండి. నాన్ వెజ్ అయితే చాలా బాగా కుక్ చేస్తాను నేను. ఓకే, ఇప్పటి వరకు అయితే కలిపేసాము. దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ సైడ్కి పెట్టేసుకోవాలండి. వెంటనే కుక్ చేసుకోకూడదు. హాఫ్ అన్ అవర్ సైడ్కి పెట్టేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి స్టవ్ మీద వచ్చేసి పాత్ర పెట్టుకుందాము. కడాయి పెట్టేసుకొని కడాయి హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని ఇప్పుడు ఆయిల్ వేడైందా లేదో కొంచెం చెక్ చేసుకుందాము. ఆల్మోస్ట్ ఆయిల్ వేడైపోయింది. మరి ఓవర్గా వేడిగా అయిపోయింది అంటే చికెన్ పీస్ వేసిన వెంటనే మాడిపోతుంది. అది ఫ్రై అవ్వదు, లోపల ఏమొచ్చేసి కుక్ అవ్వదు కూడా. అందుకోసమే మిడిల్గా ఆయిల్ వేడయ్యేటప్పుడు చూసారా, ఇప్పుడు చికెన్ వేసిన వెంటనే లైట్గా అది పైనుంచి బ్యాలెన్స్ మాదిరి బుడుగులు వస్తున్నాయి. నార్మల్గా అయితే ఆయిల్ బాగా వేడైపోయిన వెంటనే ఇంత ఫాస్ట్గా నురుగొచ్చేసి వెంటనే అది బ్లాక్ అయిపోతుంది ఆ పీస్. బట్ ఆయిల్ అయితే మాత్రం కరెక్ట్ లెవెల్లో వేడయ్యేటప్పటికి చూసుకొని మనం చికెన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెంగా ఆయిల్ వేసేసుకొని దాంట్లో కొంచెం చికెన్ వేసుకుందాం. తల నిండుగా ఆయిల్ వేసేసి దాంట్లో చికెన్ వేసేసి 2 టైమ్స్కి అయిపోయింది అని చెప్పేసి అనుకోవటం దేనికి. కొంచెంగా వేసుకొని కొంచెం ఓపిక్గా ఫ్రై చేసుకోవాలి. ఇది తొందర పడేసి హైలో పెట్టేసి ఏదో అలా తిప్పేసి చేసేసే డిష్ కాదండి. ఇది టేస్ట్ రావాలి అనుకుంటే దగ్గరుండి చక్కగా నీట్గా ఓపిక్గా చేసుకోవాలి. ఓకే, మనం ఆల్రెడీ కళాయిలో వేసుకున్న చికెన్ పీసెస్ని కొంచెం పైకి కిందికి తిప్పేసుకోవాలి. పైన ఆల్రెడీ ఫ్రై అయింది కదా, మళ్ళీ ఒకసారి కిందికి ఒకసారి తిప్పేసుకోవాలి. సో ఇలా బోత్ సైడ్ కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు వచ్చేసి చూస్తున్నారా, బాగా ఫ్రై అయిపోయింది. ఇన్సైడ్ చికెన్ కూడా బాగా కుక్ అయిపోయింది. అందుకు ఆ బబుల్స్ రావడం అనేవి తగ్గిపోయాయి. మీరు అబ్జర్వ్ చేస్తున్నారా, ఫ్రై అయిపోయింది అనేటప్పటికి బబుల్స్ రావడం తగ్గిపోతుంది. సో అలాంటప్పుడు తీసేసుకొని సైడ్కి ఓ టిష్యూ పేపర్ వేసుకొని దాంట్లో తీసుకున్నామంటే ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎస్, ఇలా ఫ్రై చేసుకున్నాము అనుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి.
చికెన్ డీప్ ఫ్రై అనేది. కామన్గా అయితే చికెన్ పకోడీ అలా అని కూడా చెప్పొచ్చు, బట్ ఈ చికెన్ పకోడీ అయితే కాదు, చికెన్ డీప్ ఫ్రై అండి. మ్యాగ్నెట్ కూడా ఎక్కువగా చేయలేదు మనం దీనికి. మీరు అబ్జర్వ్ చేశారా? ఆ లైట్గా ఇంగ్రీడియంట్స్ తీసుకొని మాత్రమే దీన్ని ఫ్రై చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. మసాలాలు అవన్నీ ఎక్కువగా తీసుకోకూడదు. మీరు చూసే ఉంటారు, నేను అన్నీ కూడా కొంచెం కొంచెం లిమిట్లో తీసుకున్నాను. కొన్ని లిమిట్లో తీసుకొని కర్రీ ఆర్ ఫ్రై చేసుకున్నామంటే ఆ టేస్టే వేరే లెవెల్లో ఉంటుందండి. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అయినా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఏదైనా లిమిట్లో వేసుకుంటేనే అది టేస్ట్ అండి. మసాలా ఎక్కువైనా, సాల్ట్ ఎక్కువైనా, కారం ఎక్కువైనా, ఏది ఎక్కువైనా సరే టేస్ట్ పోతుంది. అన్నీ కొంచెం కొంచెంగా తీసుకోవాలి. అండ్ ఫ్రై చేసేటప్పుడు కూడా కొంచెంగా ఫ్రై చేసి దాన్ని సైడ్కి తీసి అది కొంచెం చల్లగా అయిన తర్వాత దాన్ని ఒక పీస్ మనం టేస్ట్ చేయాలి. టేస్ట్ చేసిన తర్వాత అన్నీ కరెక్ట్గా సరిపోయా లేదనేది మనకు తెలుస్తుంది. ఆ తర్వాత వచ్చేసి ఏమైనా తక్కువ అయ్యాయి అంటే మనం అప్పుడు యాడ్ చేసుకోవచ్చు కదా. అందుకని చెప్పేసి ఫస్ట్ ట్రిపుల్ అయితే మాత్రం ఓ 2-3 పీసెస్ మాత్రమే ఫ్రై చేయండి. అందులో ఒక పీస్ తిని చూడండి, టేస్ట్ అయితే బాగుంది, సాల్ట్, కారం, పసుపు అన్నీ బాగా సరిపోయి అనుకుంటే ఓకే, లేదనుకుంటే మళ్ళీ మీరు కొంచెం యాడ్ చేసుకోండి. నేనైతే ఫస్ట్ 2 పీసెస్ ఫ్రై చేసి 1 పీస్ వచ్చేసి టేస్ట్ చేస్తాను. దాంట్లో అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటేనే కంటిన్యూ చేస్తాను. సరిపోలేదనుకుంటే మళ్ళీ వేసి మళ్ళీ అంతా కూడా పట్టేంత వరకు కలిపేసుకొని ఒక 2-3 మినిట్స్ వెయిట్ చేసి ఆ తర్వాత ఫ్రై చేసుకుంటా. ఎందుకంటే టేస్ట్ మాత్రం మిస్ అవ్వనండి ఎప్పుడు కూడా. అక్కడ కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే ఇవ్వనండి ఎప్పుడు వంటల్లోకి వచ్చేటప్పటికి. అండ్ మా ఇంట్లో వాళ్ళందరి గురించి కూడా నేను మైండ్లో పెట్టుకొనే చేస్తాను. సో అందరూ కూడా టేస్ట్ కోసం వెయిట్ చేస్తారు. నేను చేశాను అంటే టేస్ట్ తప్పకుండా అందులో టేస్టీగా ఉంటుంది అనేసి ఎక్స్పెక్ట్ చేస్తారు. సో వాళ్ళ నమ్మకాన్ని ఉండ చేయకూడదు కదా మరి. అందుకు నేను కూడా చాలా బాగా కుక్ చేస్తానని నాకు నమ్మకం. మీరు నా కుకింగ్ చూస్తున్నారు కదా, అది టేస్టీగానే ఉంటుంది, బాగానే చేస్తున్నాను అనే నమ్మకం మీకు వచ్చిందా అండి? వచ్చే ఉంటుందిలేండి, ఎందుకంటే నేను బాగానే చేస్తున్నానని నాకు కాన్ఫిడెంట్ ఉంది. కోర్స్ మీరు చూసి నాకు అలాగే అనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. ఓకే, చికెన్ ఫ్రై అయిపోయి కదా, ఇప్పుడు తీసేసాము. అన్నీ కూడా చికెన్ అంతా ఫ్రై చేసేసాడం అయిపోయింది. దాన్ని వచ్చేసి సైడ్ పెట్టుకున్నాక లాస్ట్లో ఆ వేడి టెంపరేచర్ ఉంటుంది కదా ఆయిల్కి, సో ఆ వేడిలోనే కొంచెం కరివేపాకుని, గ్రీన్ చిల్లీ వచ్చేసి మధ్యలోకి పొడుగ్గా ఒక ఘాట్ పెట్టుకొని దాంట్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. వావ్, పచ్చిమిర్చి, గ్రీన్ చిల్లీ స్మెల్ అండి, ఫ్రై అవుతుంది కదా, సూపర్గా ఉంది. అంటే చికెన్ ఆయిల్ వేగింది కదా, చికెన్ వేగిన ఆయిల్లో ఈ పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసాం కదా, అబ్బా స్మెల్ అయితే సూపర్గా ఉందండి. మరి టేస్ట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారా? వేరే లెవెల్ అండి. చేసింది నేను కదా, మీకోసం చేశాను కదా, అందుకు వేరే లెవెల్లో టేస్ట్ వస్తుంది. వావ్, చూస్తుంటే అదిరిపోలా పోయింది కదా, అదిరిపోయింది. ఓకే, దీంతో వచ్చేసి నేను కొంచెం బీట్రూట్ అండ్ కొంచెం దోసకాయ పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను. క్యారెట్ కూడా స్ట్రైట్గా కట్ చేసి పెట్టుకున్నాను. అది స్పైసీగా ఉంటుంది కదా చికెన్ డీప్ ఫ్రై, సో దాన్ని తింటూ మధ్యలో ఈ వెజిటబుల్స్ పీసెస్ కూడా తింటూ ఉంటే సూపర్గా ఉంటుందండి. కాంబినేషన్ అయితే అదిరిపోయిందండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఎక్కువగా ఈ కాంబినేషన్ ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటాను మా ఇంట్లో వాళ్ళ కోసం. మా ఇంట్లో వాళ్ళకి కూడా ఇలా అంటే ఇష్టం, మా అబ్బాయికి అయితే బాగా ఇష్టం. ఓకే, ఇప్పుడు మరి చికెన్ పీస్ ఒకసారి టేస్ట్ చేద్దామా రండి. పైన కింద అంతా కూడా బాగా కుక్ అయింది, క్రిస్పీగా ఉంది. పట్టుకొని టేస్ట్ చేస్తుంటే చెక్ చేస్తుంటే చూస్తున్నారుగా ఎంత ఈజీగా అది ఇలా బెండ్ అవుతుందో. జస్ట్ ఇలాగా కట్ చేద్దామని వంచేటప్పటికే అది అలా వేడిపోతుంది. అంత బాగా ఫ్రై అయ్యింది, అంత బాగా కుక్ అయింది. కరెక్ట్ టైంలో ఫ్రై చేసి దాన్ని సైడ్కి తీసుకున్నాం. మాడిపోకూడదు అలా అని చెప్పేసి కుక్ అవ్వకుండా, ఫ్రై అవ్వకుండా తీసేయకూడదు. ఏమంటారు? నిజమే కదా? ఎస్. సో చికెన్ అయితే చాలా బాగా కుక్ అయిందండి. ఇన్సైడ్ అవుట్ సైడ్ అంతా బాగుంది, స్మెల్ బాగుంది, చూస్తుంటే లుక్ కూడా బాగుంది. ఇంకా టేస్ట్ ఒక్కటే బ్యాలెన్స్ ఉంది. టేస్ట్ కూడా చేసేసాము అంటే
చెప్పేసేయచ్చు. నేనైతే ఇంకా ఆగలేకపోతున్నానండి, తొందరగా టేస్ట్ చేసేయవలసిందే. మీరు కూడా ఇలా కుక్ చేస్తారని అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో టేస్ట్ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వావ్, అదిరిపోయిందండి టేస్ట్ అయితే. నిజంగా నేను చెప్పానని కాదు, చాలా టేస్టీగా ఉంది. గ్రీన్ చిల్లీ అంటే తినాలి వద్దా. యాక్చువల్లీ నాకు గ్రీన్ చిల్లీ అంటే చాలా భయం అండి. మీకోసం అయితే కొంచెం టేస్ట్ చేస్తున్నాను, నిజం.